హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మ్మ్. ఆ, మొన్న భారతి భారతమ్మ గారిని ఆ, ఈ జనసేన ఆ, కామసేన కామసేన మహిళలు అన్నమాట. ఆమెను ఎంత దారుణంగా ట్రోల్ చేస్తుందంటే అది నాకు పలకడానికి కూడా నాకు మనసు రావడం లేదు. ఆ పదాన్ని భారతమ్మని తిట్టినప్పుడు ఆ పదాన్ని వాడడం కూడా నాకు ఇష్టం లేదు. అదొక కంసల్ గాడిద అనమాట. ఆ గాడిద అది గాడిదకట్లా బజార్ బజార్ది మా బజార్లలో రోడ్ల మీద డ్యాన్సులు వేసుకుంటే దాన్ని మా సైడ్ ఏమంటారు, భోగం ముండలు అంటారు, భోగమోళ్ళు అంటారు అనమాట. ఆ భోగంది భారతమ్మను పదే 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 ఆ పదం గాడిద అంట. ఆ పదం వాడుతుంటే నాకు కూడా అసహ్యమవుతుంది. ఏమండి, ఇంతకు పవన్ కళ్యాణ్ నీకు సంస్కారము, నువ్వు ఏమన్నావు, నీకు సంస్కారం ఉందా ఇంతకు? నీ మహిళలతో భారతమ్మ గారిని తిట్టిస్తావా? ఆమె జగనన్న అంటే జగనన్నకి ఎంత విలువిస్తామో భారతమ్మ గారిని కూడా అంతే విలువిస్తాము. ఆమె మాకు వదిన లాంటిది. కానీ నువ్వు ఏం చేస్తావు? అసలు రాజకీయం అంటే విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేస్తే నీకు నీ అమ్మను వాడు పచ్చ బ్యాచ్ చంద్రబాబు నాయుడు కొడుకు వాడు లోకేష్ గాడు అమ్మ నా బూతులు తిట్టినప్పుడు నీకు రోషం ఏమైంది? ఏమైంది? ఏరా లోకిగా నీ అమ్మను నీ అమ్మను ఏమంటావు? ఏమంటారు, అసెంబ్లీలో తిడుతున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టి ఆ ముసలోడు ఏడ్చినాడు కదా. ఒక అప్పుడు ఏం చెప్పినావురా నువ్వు? ఏం చెప్పినావు అసలుకు? మీకు ఇంతకు మనస్సాక్షి ఉందా? ఏరా, ఇంతకు ఒకటి గుర్తుపెట్టుకో, రాజకీయాలు అంటే విమర్శలు చెయ్యాలి, కానీ వ్యక్తిగత విమర్శలు అంటే నీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అవి ఆడవి, ఇతర ఇతర ఆడవాళ్ళు కాదనమాట. ఏరా చంద్రబాబు, ఏరా లోకి, నీ అబ్బారే నీకు మాత్రం రా చాలా కండ కౌరం ఎక్కి బలిపెక్కి కొవ్వెక్కి మా సైడ్ కొవ్వె మదం ఎక్కి ఊర కుక్కలా ఎగురుతున్నావు. పిచ్చమ్ముండా కొడక నువ్వు. 2029లో నీ గతి ఏంటో చూసుకోరా. నువ్వు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎంత దారుణంగా అయితే గిరిజన మహిళను ఆ అమ్మాయిని ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ఒకడు చంపితే, రేప్ చేసి చంపితే ఏం పీకుతున్నారా మీరు? ఏ హోం మంత్రి దానా? ఒసే ఆడదానా? నువ్వేం చేస్తానవే? మేకప్లు చేసుకొని క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటాం, డ్యాన్సులు వేసుకుంటూ భోగం దాని మాదిరి మేకప్లు వేసుకొని తిరుగుతుంది. భోగం రానిది. మీరు మనుషులేనానే అసలుకు? అరే పట్టాభిగా జగనన్నను నువ్వు అనంత అడ్డగాడిద బలిసి కొట్టుకుంటున్నావురా పట్టాభి నా కొడక. నీ అబ్బరి 29లో నా కొడక, నువ్వు ఏం చేస్తావు తెలుసా? నిన్ను ఏం చేస్తారా? చెప్పులతో కొడతారు రే నేను ఖచ్చితంగా. రే పట్టాభిగా నోరు జారుతున్నావు, నీకు కండ కౌరం ఎక్కిస్తావున్నారా పట్టాభిగా? పచ్చశాలలో కూర్చొని అబ్బా చెత్తనా కొడకలారా. జగనన్న మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఒక్కొక్కడు తాట తీస్తాడు, నోరు మెదపలే అనుకుంటాడు. దాంతోటికి చర్మిలక్క తోడైంది. ఏమమ్మా నీకు ఎందుకు ఇస్తారు ఆస్తి? ఎందుకు ఇస్తాడు జగనన్న? ఇచ్చినాడు కదా. ఆస్తి కోసము ఈ చంద్రబాబు నాయుడు జతబట్టి జగనన్నని గబ్బులు చెప్తున్నావు కదా, సొంత అన్నని గబ్బులు చెప్తున్నావు. నీకు సిగ్గు అంటే ఏం లేదక్క, నీకేం లేదక్క. నువ్వు మళ్ళీ చర్చికి వెళ్తావు కదక్క. నేను కూడా ఒక క్రిస్టియన్ అక్క, ఐఎమ్ క్రిస్టియన్, అర్థమవుతుందా? కానీ నేను అడుగుతున్నా, నువ్వు చర్చికి పోతావు కదక్క, నీకు ఎందుకక్క అబద్ధాలు, కుళ్ళు కుతంత్రాలు? బైబిల్ పట్టుకుంటావు, మళ్ళీ ప్రేయర్ చేస్తావు. నీ కొడుకును ఎంటర్ చేసినావు. సిగ్గుందా నీ కొడుకు? ఏమన్నా మీ ఆయన వాళ్ళ చెల్లెలకి ఏమైనా పెట్టినాడా? చంద్రబాబు జతపడతా రేపు పొద్దున నీకు చిప్పగా తెక్కవు, గుర్తుపెట్టుకో. జగనన్నను విమర్శించొద్దు. జగనన్న విమర్శించే ముందర నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు రేపొద్దుల 29లో మాత్రం నీకు కూడా ఉండక నువ్వు జగనన్న వ్యక్తిగతంగా భారతమ్మని టార్గెట్ చేసినావు అనుకో, నిన్ను కూడా ఇంకా మర్చిపోతారు అందరూ. చెల్లెలైన పదం కూడా మర్చిపోయి నీ టార్గెట్ పెడతారు. జాగ్రత్త అక్క, జాగ్రత్త. ఒక చెల్లెలుగా చెప్తాను అక్క, ఆస్తి శాశ్వతం కాదక్క. అర్థమవుతుందా? ఈ లోకంలో భూమి మీద మనం బతకడానికి మాత్రమే ఆస్తి కావాలి. 10 మందికి సాయం చేయాలి.
10 మందికి సాయం చేయాలి, అదొక్కటి తప్ప ఊరికే ఏందో ఆస్తి కోసం ఎంపలాడుకుంటా పిచ్చి కుక్కలు అలా తిరుగుతూ ఉంటారు. కరక ఏంది వైసీపీ వాళ్ళను కుక్కలు అంటావక్క నువ్వు? కరకటకు మీరు కుక్కలక్క, నువ్వు నీ చెల్లెలు, నువ్వు నీ చెల్లెలు కుక్కలక్క. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? వైసీపీ కుక్కలంట, మురుగుతున్నారంట. అక్క నోరు జాగ్రత్త పెట్టుకో, అర్థమవుతుందా? జగనన్న ఆస్తిని అనుభవిస్తున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు. ఎవరు అనుభవిస్తున్నారు? నువ్వు, నీ మొగుడు అనుభవిస్తున్నావు. నీ పిల్లలకు పెట్టాలా? ఎందుకు పెడతాడు? ఏం మాట్లాడుతున్నావు అక్క? వదిలేయి, అదొకటి వదిలేయి. ప్రతిసారి జగనన్న టార్గెట్ చేయొద్దు. వాళ్ళ కూతలు ఎన్ని చేసినావు అనుకో అక్క, నీకే కష్టం అక్క, గుర్తుపెట్టుకో. అదొకటి. చంద్రబాబు నాయుడు, నువ్వు అమరావతి గురించి జగనన్న మళ్ళీ టార్గెట్ పెట్టినావు. నువ్వు మనిషివే నిజంగా. 70 ఏళ్ళు వయసు వచ్చినాయి, ఈ విషయంలో కూడా నువ్వు దారుణంగా అబద్ధాలాడుతున్నావు అంటే నీకు దేవుడి శిక్ష తొందరలోనే దగ్గర పెట్టినాడు. శిక్ష గ్యారంటీ నీకు, అర్థమవుతుందా? ఆ పావులాగాడైతే వాని అబ్బబ్బబ్బా ఏంది ఒక్కొక్కడు అమ్మో 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 ఏందిరా మీరు ఏందిరా మీరు కామసేనలరా మీరు? అరే ఏందిరా డ్యాన్స్లు ఏంది? ఒక అమ్మాయిని ఇద్దరు కలుసుకొని టీటీడీ ఏందో చైర్మన్ అంట వాడు. ఏం చైర్మనో ఏం కథో నాగని డ్యాన్సులు వేస్తారు వెదవారు, దరిద్రం ఉండా కొడుకల్లారా. అదొకటి. ఏం మాట్లాడుతున్నారు? ఇంకొకటి, జగనన్న మీద అంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా. నాకు కూడా ఒక బెదిరింపు కాలు వచ్చినాయి. ఆయన ఎవరికి భయపడిన ఏం పిక్కోరా అన్నా నేను, కానీ మళ్ళీ రాలేదు. నేను మళ్ళీ రీకౌంట్ ఇచ్చిన అన్నమాట. వాడు నాకు కౌంట్ చేస్తే నీ రీకౌంట్ ఇచ్చేసరికి నోరు మూసుకున్నాడు. వాడు సారీ చెప్పినాడు. మళ్ళీ అట్టుంటే 2029లో కొడక నీకు ఉండాయని చెప్పిన. మరి సారీ అక్క అని మళ్ళీ నాకు మెసేజ్ చేసినాడు వాడు. జాగ్రత్త, మీరు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీడున్నాడని రెచ్చిపోతున్నారు. రే జాగ్రత్త అమ్మా, మీరు జాగ్రత్త. కార్యకర్తలు ఏమైపోతారో, వాళ్ళు ఆదుకుంటా అనుకుంటున్నారేమో, అస్సలు ఆదుకోలే. ఊర్లు పోతాయి. అదే వచ్చే భోగందానా, నువ్వు షర్మిల, నువ్వు ఏంది వాడి కిరణ్ రాయల్ గాడు వారు ఒక లోపర్ నా కొడుకు ఒక ఇంటి ఇళ్ళని దోచుకున్నాడు. కోడ్లు దోచుకొని ఇప్పుడు నువ్వు వాడు కలిసి ర్యాంప్ వాక్ చేస్తారా? భోగందానా సిగరెట్లు తాగుతావు బోగందానా నువ్వు? భోగముండా నువ్వు భారతమ్మని అనే ఆడదానివనే పాడు మొఖం దానా, పనికిమాలదానా. నువ్వు భారతమ్మని అంటావానే పనికిమాలదానా? నువ్వు పనికిమాల మాటలు మాట్లాడుకుంటా ఏం మాట్లాడుతున్నావు? అసలుకు నీకు కొంచెమైనా సిగ్గుందా? నీకు కొంచెమైనా సిగ్గు శరము ఏమన్నా ఉందా అని? భోగం దానా. మా ఊర్లో మేము చిన్నప్పుడు తిరునాళ్ళ జరుగుతుందన్నమాట. తిరునాళ్ళ జరిగిందా 10 రోజులు భోగమాలు వస్తారు. ఊర్లలో డ్యాన్సులు వేసుకుంటా తెల్లవారుదాంన. మేము మా సైడ్ భోగమాలు అంటాం. ఎట్లా ఆడదానని ఊర్లు రోడ్ల మీద తిరుగుకుంటూ డ్యాన్సులు వేసాను. మేము భోగమల్లం అంటామట. భోగం ఉండా. నువ్వు భారతమ్మన అనే అంత ఆడదానివేనే. నీ బతికెంత, నువ్వెంత చిల్లర ముండా. సిగరెట్లు తాగుతావు, బీచ్లు అంటే తిరుగుతావు, పనికిమాల ముండా. కుక్క, నువ్వు ఊరకుక్కయి. చూడు, ఇంకొకసారి భారతమ్మను టార్గెట్ చేసినారనుకోండి, మీకు ఏం లేదు, ఇంకా ఒకేసారి వచ్చి కొడతాం. మీ నాక కోస్తాం, ఇంట్లోకి వచ్చి ఖచ్చితంగా కొడతాం, చెప్పులు దండ వేసి ఊరేగిస్తాం. గుర్తుపెట్టుకో. సుభాష్ని దానా తిరుపతిలో ప్రెస్ మీట్ పెడతాను, చెప్పు ఇరుగుతుంది నీకు. గుర్తుపెట్టుకో. నేను 2011 బిఫోర్ నుంచి నేను జగనన్న ఫాలో అవుతున్నా. పాదయాత్రలు కూడా ఉన్నా, కానీ నేను ఎప్పుడూ డైరెక్ట్ కనపలేదు. ఇండైరెక్ట్లో నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నా. కానీ నీలాంటి కుక్కలు ఏదో 2024 మీరు ఏంది గెలిచినారే? ఈవీఎంలతో గెలిచి మీరు మాట్లాడతారు. ఈవీఎంలతో ఏదో ఒక సీట్ గెలిచినారని. ఏంది గెలిపే మీది ఒక గెలిపే? ఏం బతికే మీరు? మీ రాజకీయంగా మాట్లాడండి. వ్యక్తిగత విమర్శలు చేసినారనుకో, చెప్పు దండలు మెడకేసి ఊరేగిస్తాం. గుర్తుపెట్టుకోండి. జగనన్న మీద ప్రతి ఒక్కడు ఒక్కొక్క బఫ్ఫన్ ముండా కొడుకులు టార్గెట్ చేస్తున్నారు. ఏంది